అప్పుడు ఇంకా అమెరికా అంటే ఎవరు భయపడతారు. కాబట్టి అది లాంగ్ టర్మ్ లో దెబ్బతవుతుంది. ఇమ్మీడియట్ గా మాత్రం తప్పకుండా మీరు గుణం చూస్తారు. ఉపశమనం ఉండొచ్చు. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు మీరేమంటారు? ట్రంప్ నిర్ణయాలు 3 నిర్ణయాలు, ఒకటి విద్యాశాఖ మూసేయటం, తర్వాత కార్డులు అమ్ముకోవటం, మూడోది అంటే న్యాయ వ్యవస్థ మీద ఎక్కి దాడికి దిగాడు ఆయన. ఎడ్యుకేషన్ అండి, ఎడ్యుకేషన్ అయితే కానీ గట్టి దెబ్బే తగులుతుంది. సో నెక్స్ట్ ఒక 1 decade లో ఇదే కానీ మూసేసి ఇలాగే ఉంచితే మొత్తం నెక్స్ట్ 1 decade లో అమెరికా గ్యారంటీగా ఎడ్యుకేషన్ లో ఇప్పుడు మన వాళ్ళు అమెరికా ఎంఎస్కి పిహెచ్డికి ఈసారి తగ్గిపోతారు. ఇంకా అది 2021-22 లెక్కల ప్రకారం 13.7% ఫెడరల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫండ్స్ టు ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్కి. సో దానివల్ల ఏంటంటే దాంట్లో మెయిన్ 3 అండి, అక్కడ 3 ఉన్నాయి. దాంట్లో మన 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సో అక్రాస్ ఆల్ 50 స్టేట్స్కి ఒకే ప్రోగ్రామ్స్కి ఉండటానికి వీలుగా ఉంటుందన్నమాట. అదొక స్టిచ్చింగ్ అనమాట. అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ చూసుకోకుండా ఆ స్టేట్ ఉన్నా కూడా మొత్తం ఫెడరల్గా ఈ కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి ఫెడరల్గా. సో అది దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వారు ఎమ్మెల్యేలాగా అన్ని స్టేట్స్ నెంబర్ 1 అది. సెకండ్ మెయిన్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని ఫండింగ్ ఉందన్నమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే. సో అది మెయిన్ చాలా మంది ఉన్నాయి ఇక్కడ అమెరికాలో, మన ఇండియాలో ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. సో బిలో సమ్ 38,000 ఏదో ఉంది పర్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ కూడా. ఇండివిజువల్ డిజబిలిటీ ఎడ్యుకేషన్ యాక్ట్, ఎవరైతే డిజబిలిటీ ఉన్నాయో ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. డిజబిలిటీ మన ఇండియాలో ఇక్కడ ఇది కంపేర్ చేసుకుంటే వాళ్ళకి 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే ఎయిడ్స్ కానీ ఫెసిలిటీ కానీ రెస్పెక్ట్ కానీ చాలా దొరుకుతుంది ఇక్కడ. దానికి చాలా ఖర్చు అవుతుంది అది. ఒకవేళ కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసేస్తే కనుక వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, చాలా అంటే చాలా. అది మన ఇండియాలో కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఉంది, ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఉంటుంది డిజబిలిటీ పీపుల్కి, దానికి సంబంధించిన వాళ్ళకి. ఈ 3 చాలా అయిపోతుంది. ఇవి కాకుండా R&D డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. R&D ఓన్లీ ఏది ఫెడరల్ గవర్నమెంట్ ఫండింగ్ చేసే ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటి మీద విపరీతమైన ఇది తగులుతుంది ఇంపాక్ట్ R&D మీద. ఎందుకంటే R&Dలో పనిచేసినప్పుడు స్టైఫండ్స్ బాగా వస్తాయి దాంట్లో ఉండే సైంటిస్టులకి. సో ఇంకా ఆటోమేటిక్ ఫండింగ్ లేనప్పుడు ఇంకా సైంటిస్టులు ఉంటారు. సో దే గో టు ది ప్రైవేట్ R&D వాళ్ళకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఈ ప్రైవేట్ R&D కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్లో వెళ్ళిపోతుంది. నాట్ ఎట్ ది మన కంట్రీ అనే భావం కంటే కూడా వాళ్ళు ఎక్కువ దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళిపోతుంటారు. సో అది కూడా ఒక కంట్రీకి చాలా దెబ్బ నెక్స్ట్ ఒక 5-10 yearsలో. ఇంతగా కిరణ్ గారు చెప్పినట్టుగా స్టెమ్ ఐటమ్స్ మీద బాగా దెబ్బపడుతుంది. మెయిన్ వీళ్ళు ఏంటంటే అమెరికాలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే స్టెమ్ చాలా తక్కువ ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ మన చైనా అండ్ ఇండియాతో కంపేర్ చేసుకోలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు కొంత ఫండింగ్ ఇచ్చారు దానికి. అంటే దాని మీద కొంచెం శ్రద్ధ చూపెట్టారనమాట స్టెమ్ మీద. అది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఒక 5 yearsలో అది బాగా దెబ్బతింటుంది. ఎడ్యుకేషన్ మాత్రం నెక్స్ట్ 5 చాలా ఘోరంగా దెబ్బతింటుంది. ఇది కూడా ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ థాట్ ఇట్ ఈస్ ఇర్రేపరబుల్ ఉంది. ఇంకా దాంట్లో ఉండే గొటాలాలు అవన్నీ కూడా ఇంకా రిపేర్ చేసినా కూడా కావు, ముందు దాన్ని బంద్ చేసేద్దాము, నెక్స్ట్ విల్ సీ. Mostly it will start again after a couple of years అనుకుంటున్నా. సో బిఫోర్ ట్రంప్ గోస్ అగైన్ ఇట్ మే కమ్ బ్యాక్ అగైన్. ఫస్ట్ విల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇది ప్రపంచం మొత్తాన్ని అధ్యయనం చేసి ఏం చేయాలి అనే దాన్ని సో దే మే స్టార్ట్ అగైన్. అది ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక కార్డ్స్ అంటారా తప్పదు. ఇంకా అప్పులు భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. అప్పులు చూపెట్టడానికి పెద్దన్నలాగా బాగా ఉంటుంది, బట్ ఇన్ అదర్ సైడ్ చాలా పెద్ద గొయ్యి ఉంది అక్కడ. దాన్ని పుచ్చుకోవడానికి ట్రంప్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. యాజ్ అమెరికన్ అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది అందరిలో కూడా. ఇప్పుడు తీసుకొచ్చిన DOGE ఉంది కదండి, దానివల్ల కూడా చాలా మంది ఉద్యోగాలు పీకేయటం అన్ని. సో ఇంకొకటి ఏంటంటే దాంట్లో దాంట్లో దాచిన డబ్బులు కూడా మన ట్యాక్స్ పేయర్స్ బ్యాక్ ఇస్తామని కూడా ఒకటి ఉంది టాక్. సో దే మే గెట్ 5,000 ఈచ్ ఫర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్, అది కూడా ఒక టాక్ ఉంది. ఇట్ మే కమ్. అది కనుక వచ్చిందనుకోండి మొత్తం అశాంతి మొత్తం తగ్గిపోతుంది. కామన్ పీపుల్ కూడా $5,000 వచ్చినాయంటే ఇప్పుడున్న అశాంతి మొత్తం నార్మల్ అయిపోతుంది. అది ఇంకా అది బయటికి రాదు అది ఇంకా. సో అదండి రైట్. ఒకసారి మాత్రం ఉపయోగం అయితే ఉంది. కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్ళాం. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అన్నట్టు అక్కడ మీకు 5,000 నీకు $5,000 అంటే ఆయన అనే అవకాశం ఉందా అండి? ఇప్పుడు వారు చెప్పినట్టు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ చెప్పినట్టు సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి వేరే లెవెల్స్లో ఉంటాయి సార్. ఇప్పుడు ఎక్కువ మటుకు పాపం అంటే బ్యాక్వర్డ్ వాళ్ళకి
నేను అంటే 2001-2002లో నేను కొంతమందికి ట్యాక్స్ కూడా ఫైల్ చేసేవాడిని. అప్పట్లో మనకు జాబులు దగ్గర లేవు. సో ట్యాక్స్ ఫైల్ చేసేవాడిని. సో చాలామంది అంటే చాలా అంటే నల్ల జాతీయులు అనొచ్చు మన